మా సరుకు ముందర పెట్టుకొని తియ్యి ఇంకా ఫాస్ట్గా చూద్దాము. సరుకు ముందర పెట్టుకున్నాను ఓకే, కానీ ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏంటి, ఏ మసాలా పొడులు చెయ్యాలి, వీటికి బుక్ చేసుకునేటప్పుడు అది కావాలి ఇది కావాలి, ఆ గాజు సీసా కావాలి ఈ గాజు సీసా కావాలి అని చెప్పేసి ఇద్దరం కలిసి కొలతలు తీసుకొని బుక్ చేసేసుకున్నాం. సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఈరోజు అయితే నేను మా వంటగదిని మార్చాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు కదండి, పైన స్టీల్ బాక్సులు, మధ్యలో టప్పర్ వేరు, కింద స్టీల్ బాక్సులు, మళ్ళీ ఇటు పక్కకు వచ్చేసరికి పింగానివి, సో రకరకాలు ఉన్నాయి. అయితే మేము ఇటు సైడ్కు టైల్స్కి మామూలుగా వుడెన్ మూతలు ఉండేటివి ఉన్నాయి కదా, కొంత వుడ్డు మూతలు ఉండేటివి, అట్లాంటి వాటిలో సెలెక్ట్ చేసుకొని కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి. నా వంటగదిని ఎలా మార్చుకున్నాను, నా వంటగదికి తగ్గట్టుగా ఏ ఐటమ్స్ తెప్పించుకున్నాను అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను. అయితే నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ నెస్టేషియా నుంచి తెప్పించుకున్నానండి. సో దీనికి తెప్పించుకోవడానికి సగం కారణం మా చిన్నమ్మాయేనండి. చెప్పు పునీత. రోజు అమ్మకు ఫోన్ చేసేటప్పుడు ఇది మార్చాలి అది మార్చాలి, ఇవి చేంజ్ చేయాలి అవి చేంజ్ చేయాలని కిచెన్లో ఒక 100 బోలెడు చెప్తుంది. ఇంకా సర్లే ఎలాగో మనం ఆర్గనైజ్ చేయాలి అనుకుంటున్నాము. ప్లస్ మా ఆఫీస్ దగ్గర ఈ కంపెనీ అనేది ఉంటుంది అత్త, నెస్టేషియా అనే కంపెనీ షాప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఒకసారి నేను మల్లిక చూసాం. మల్లిక ఇలాంటి ప్రోడక్ట్స్ అంటే బాగా ప్రాణం అనమాట పాపకి. బాగా సెలెక్ట్ చేసుకుంటా ఇలాంటి ప్రోడక్ట్స్లో. సో ఆ చూపించింది నాకు. సో మన కిచెన్కి కూడా సరిపోయిద్ది కదా, డ్యూరబుల్ ఉంటాయి, మంచిగా ఉంటాయి ప్రోడక్ట్స్ అని చెప్పేసి అమ్మని అడిగా. సో లక్కీగా మనకి ఏంటంటే మన టైల్స్కి తగ్గట్టే లైక్ ట్రాన్స్పరెంట్ వుడెన్ లిట్ ఉన్నవన్నీ ఉన్నాయి ఇందులో. అలా అన్ని కలిసేసరికి ఇంకా ప్రోడక్ట్స్ చెక్అవుట్ చేసేసాం. ఏదైనా మనం సెలెక్ట్ చేసినా అన్ని మేడం ఫైనలైజ్ చేసాకే కదా. ఇద్దామా పునీత? తీసేద్దామమ్మా ఫాస్ట్గా. ఓకే, ఫస్ట్ నెస్టేషియాలో మేము కార్ట్లోకి యాడ్ చేసిన ప్రోడక్ట్ అంటే ఇదే స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే. సో ఇది వచ్చేసి మేము ఫస్ట్ నెస్టేషియాకి వెళ్ళడానికి నేను చూసిందే ఈ ప్రోడక్ట్ కోసము. ఏ డౌట్ లేకుండా అంటే డైరెక్ట్ లెంత్ చూసేసి ఇంకా యాడ్ చేసేసాం. సో ఇది వచ్చేసి స్టోరేజ్ జార్స్ విత్ ర్యాక్ అనమాట. సో బోరోసిలికేట్ గ్లాస్తో వస్తుంది, మనకి చాలా డ్యూరబుల్ ఉంటుంది, ప్లస్ ట్రాన్స్పరెంట్ ఉంటాయి ఇవన్నీ. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నవి ఏంటి, పింగానివి కదా. సో అందులో ఏముందో మనకు తెలియదు. అవును. సో ఇవి గ్లాస్ ఉండేసరికి మనకి ఇందులో ఏమున్నాయో ముందే తెలుస్తాయి. ఎవరైనా ఈజీగా చూసేసి చకచక చల్లేయచ్చు. అవును. ఎక్కడ పెడతావు అమ్మా ఇది? ఇది స్టవ్ పక్కన పెట్టాలని మనం స్టవ్ పక్కన పెట్టేసి ఇక్కడ ఆయిల్, ఉప్పు, కారం, అన్ని దినుసులు, రోజు వాడే దినుసులు అన్ని ఇందులో పెట్టుకుంటది మమ్మీ. ఎంత బాగా నేర్చుకున్నావు పునీత. ఆ దినుసుల పేర్లు ఏంటో తెలియదు కాబట్టి జస్ట్ దినుసులు అని చెప్తున్నా. ఓకే, చాలా బాగుంది సరిత. ఇంకా ఆ తర్వాత వీటిలో ఒక దాంట్లో సన్న ఉప్పు, ఒక దాంట్లో లావు ఉప్పు, అలాగే ఒక దాంట్లో టీ పొడి, ఇంకొక వాటిలో బ్రూ పొడి, అలాగే పైన చిన్న చిన్నవి ఉన్నాయి కదండి. సో వాటిలో మాత్రము సొంటి పొడి, జీలకర్ర పొడి, వాము పొడి, ఇట్లాగా మనకు మజ్జిగలో ఉపయోగపడేటటువంటివి అట్లాగా పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఆయిల్ మాత్రము ఒకటి వాడినేది, ఒకటి ఫ్రెష్ ఆయిల్ ఇలాగ నింపేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా బాగా యూస్ అనిపించిందండి. మనకి చల్లుకోవటానికి అంటే ఏదైనా కూడా కర్రీస్లలో తక్కువైంది అనుకోండి, ఆవు పిండి అయితేనేమి, మెంతి పిండి అయితేనేమి, జస్ట్ అట్లాగా చల్లితే సరిపోతుంది అనమాట. సో నేనైతే ఇట్లాగా అరేంజ్ చేసుకున్నానండి. ఇవి అసలు వుడ్డు మూతలు అనమాట. ఇవి మా ప్లాట్ఫామ్ కి బాగా సెట్ అవుతాయి. అవును, మీది బ్యాక్గ్రౌండ్ ఈ కలరే కదా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ మంచిగా చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్ చెయ్యాలి అని చెప్పేసి ఈమెనే బుక్ చేసుకుంది. ఒక చికెన్ కబాబ్, చికెన్ టంగ్డీ కబాబ్, ఇట్లా చెప్తాది. అన్ని చేసేసి ఇది తెచ్చుకుంది. అందుకే ఇంకా డైరెక్ట్ యూట్యూబ్ లింక్ పెడుతుంటే చేసేస్తుండే ఇందులో. ఇది ట్రిప్లీ బిల్డ్తో వస్తుందండి. హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, కుకింగ్ ఫాస్ట్గా అవుతుంది, నాన్ స్టిక్ కోటింగ్ ఉండటం వల్ల
ఫుడ్ స్టిక్ అవ్వదు, ప్లస్ క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇది గ్యాస్ మీద పెట్టుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ కూడా యూస్ చేసుకోవచ్చు, రెండిటికి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డిష్ వాషర్ సేఫ్ కూడా అండి, డ్యూరబుల్ ఉంటుంది. చికెన్ పులుసులు అయితేనేమి, చికెన్ ఫ్రై అయితేనేమి, మటన్ పులుసు అయితేనేమి, అలాగే కర్రీస్ అయితేనేమి, అలాగే ఇలాగా బొరుగుల తిరువాత అయితేనేమి, అటుకుల తిరువాత అయితేనేమి, ఏదైనా కూడా చేసుకున్నా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మంచి రుచిగా ఉంటాయండి. ప్రోడక్ట్ వచ్చేసి బాగా సబ్స్క్రైబర్స్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో సబ్స్క్రైబర్స్ అందరూ కొంతమంది ఆయిల్ ఎక్కువ వేస్తున్నారక్క, మీరు ఆయిల్ తగ్గించండి అని అంటుంటారు. అది మనం ఎలాగో పక్క నుండి తగ్గించలేం కాబట్టి సో ఈ ప్రోడక్ట్ పెడితే అట్లీస్ట్ కొంచెం కొంచెం వేసుకొని తగ్గిస్తుంది. అందరు నన్నే అనండి. ఇది వచ్చేసి హై క్వాలిటీ గ్లాస్తో ఉన్న స్ప్రిట్జర్ బాటిల్ అంటారు దీన్ని. సో బేసిక్గా ఆయిల్ని స్ప్రింగ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే సో ఓకే అండం కాదు, వాడాలి ఇది. ఇంకా వీళ్ళ నాన్న చాలా సంతోషపడతాడు. మెయిన్ ఏంటంటే ఆయన ఉన్నప్పుడు మాత్రం జస్ట్ ఒక చిక్కనే వేస్తాను, ఆయన అటు వెళ్ళిపోగానే పోసేయడమే. ఇంకా లేదు, నేను నడమ తగ్గించినలే సరిత, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, అందులో ఈ నడమ గానుగా ఆయిల్ వేస్తున్నాడు కాబట్టి చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఇది ఎలాగో కొంచెమే ఎంఎల్ ఉంది కాబట్టి కొంచెం చూసుకొని వాడుకుంటుంది మేడం. నెక్స్ట్ పుంత. సో నెక్స్ట్ వచ్చేసి మా సోనీ మేడం తీసుకున్న ప్రోడక్ట్. సోనీ మేడం అంతా పైసా వసూలు ప్రోడక్ట్స్ అనమాట మేడం అన్ని. పైసా వసూలు ప్రోడక్ట్స్ అంటే సో ప్యాక్ ఆఫ్ 3 లాగా వచ్చాయి. ఈ క్యారేజ్ బ్యాగ్ వచ్చింది, తర్వాత ఈ చిన్న బాక్సెస్ వచ్చాయి, దీంతో పాటు ఒక 3 సెక్షన్ డబ్బా కూడా వచ్చింది. ఇది ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి పైసా వసూల్ ప్రోడక్ట్ ఎందుకన్నానంటే ఈ 3 ప్యాక్ ఆఫ్ 3 అనమాట. సో ఇది వచ్చేసి 3 సెక్షన్ ఫుడ్ బాక్స్, ఇది స్క్వేర్ షేప్డ్ ఫుడ్ కంటైనర్స్, ఇది వచ్చేసి క్యారేజ్ బ్యాగ్. సో ఇది బేసిక్గా ఆఫీస్కి ఒక లంచ్ సెట్ లాగా అనమాట. ఈ 3 వచ్చేసి బోరోసిలికేట్ గ్లాసే ఉంటుంది. మనకి ఏదైనా హాట్ ఐటమ్స్ పెట్టినా కూడా టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవ్వవు ఇందులో. ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే క్యారేజ్ బ్యాగ్ లోపల ఇలా ఉంది కదా అత్త. సో ఇలా ఉండడం వల్ల మనకి మన ఫుడ్ అనేది ఎక్కువసేపు హాట్ ఉంటుంది. అట్లా వేడి పెడితే వేడి ఉంటుంది, కూల్ పెడితే కూల్ ఉంటుంది అలా. ఎస్, ఇప్పుడు సోనమ్మ ఇంకా పొద్దున ఫుడ్ చేసుకొని ఇందులో రైస్, ఇందులో పప్పు, ఇందులో కర్రీ పెట్టుకొని, ఇందులో పెరుగు పెట్టుకొని వెళ్తుంది అనమాట ఆ బ్యాగ్లో. ఇది మనం మామూలుగానే కూడా ఫ్రిడ్జ్లో యూస్ చేసుకోవచ్చు సర్తా. కర్రీస్ పెట్టుకోవచ్చు మంచిగా, చట్నీలు అట్లా. బాగుంది ఇది అసలు. ఇది మంచి సెలెక్షన్ సోనీది. సో ఇవి వచ్చేసి గ్లాస్ స్టోరేజ్ 8 కంటైనర్స్ అనమాట. సో ఇది బేసిక్గా రోజు ఇంకా డ్రై ఫ్రూట్స్ అట్లా ఏమైనా వేసుకొని తింటూ ఉండాలి హెల్త్ కోసం. షేప్ భలే ఉంది కదా. ఇవి కళ్ళెదురుగా కనపడుతున్నా 2 నోట్లకి వేసుకుంటామని వీళ్ళ కోరిక. పాపం వచ్చినప్పుడల్లా సోనీ డ్రై ఫ్రూట్స్ తీసుకొని వస్తుంది. వాళ్ళ నాన్నమ్మ ఒక బాక్స్లో ఆ రూమ్లో అమేస పెట్టిపోతుంది అనమాట. సో ఇవి తెప్పించింది, ఆమె వచ్చి నింపేస్తుంది. అమ్మ ఇది కొంచెం నువ్వే ఓపెన్ చేయవా? భయంగా ఉంది ఓపెన్ చేయడానికి నాకు. బోరోసిలికేట్ కుకింగ్ పాట్ అనమాట. ఇందులో టీ చేసుకోవచ్చు సరితా. బాగా అంటే ఇది మనకు బాగా కనబడుతుంటుంది, కింద ఫ్లేమ్ బ్లూ వస్తుంటుంది ఆ ఉడికేటప్పుడు. అంటే నేను చాలాసార్లు అడిగేదాన్ని, పునీతాన్ని స్టవ్ మీద పెడుతుంది పగిలిపోతుందేమో అని. పగలదమ్మా అని చెప్పింది. అందుకోసం అని చెప్పి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది ఒకటి బుక్ చేయి అని చెప్పి కొంచెం చిన్న సైజులో బుక్ చేసుకున్నాను, జస్ట్ టీ చేసుకోవడానికి. ఈవినింగ్ టీ చేసుకుందాం, ఎలా వస్తుందో చూద్దాం. అన్నీ మనం నెక్స్ట్ ఏషియా ప్రోడక్ట్స్ ఏవైతే చూస్తామో అన్నీ బోరోసిలికేట్ గ్లాస్ ఉంటాయి, టాక్సిన్ ఫ్రీ ఉంటుంది. ఏది మనకి ప్లాస్టిక్ అనేది ఉండదు. అది లిడ్స్ ఉన్నా కానీ వుడెన్ లిడ్తో ఉంటాయి. సో ఎన్వైర్న్మెంట్ ఫ్రీ, మనకి హెల్త్ ఉంటుంది. ఇదండి ఇన్నాళ్ళకి మార్చుకుంటున్నాం అనమాట. ఇది మన సామ్రాజ్యానికి. ఎస్. సో నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాము కదా, కరెక్ట్ టైల్స్కి తగ్గట్టు మేము కంటైనర్స్, ర్యాక్స్ కానీ తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి. సో అది ఎందుకు తీసుకుంటున్నాము, ఎలా తీసుకున్నాము అని చెప్పేసి మీకు ఈ ప్రోడక్ట్ చూసాక అర్థమవుతుంది. నాకన్నా నువ్వే బాగా చెప్తున్నావు కదా పునీత.
ఒకవేళ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ పీకేస్తే నేను యూట్యూబ్ చేసుకుంటానులేండి. మామూలుగా సరిత పిల్లలకి హాస్టల్లో ఉన్నప్పుడు పొడులన్నీ చేసి పంపించేదాన్ని అనమాట. వెంటనే పునీతకు కానీ సోనికి కానీ ఇంకా ఆంటీ పంపించింది చూడు ఎంత నీట్గా సర్ది పంపించింది అనేవాళ్ళు కదా. అట్లా చేస్తూ చేస్తూ ఇప్పుడు వంటల మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఈ విధంగా యూట్యూబ్లో దిగేశాను. సక్సెస్ అయ్యాము. ఇప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళు పునీతమ్మ అండ్ సరితమ్మ ఇద్దరు కలిసి పెడతారంట. మరి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. అబ్బా ఓకే ఓకే మనం ఒకటి కదా. సో ర్యాక్లో పెట్టడానికి ఇలాంటివి. ఇదేం ప్రాబ్లం ఉండదా మనకి మూత? ఏం ప్రాబ్లం ఉండదత్త. సో ఇవి వచ్చేసి గ్లాస్వేర్ ప్రోడక్ట్స్ అనమాట. గ్లాస్వేర్ జార్ విత్ వుడెన్ లిడ్. సో ఇది మనకి లూజ్ ఉంటుంది అనేసి డౌట్ అక్కర్లేదు. ఇక్కడ ఇది ఉంది కదా వైట్ కలర్ది. సో ఇది ఉండడం వల్ల మనకి ఎయిట్ అనేది ఉంటుంది అనమాట. చీమలు ఈజీగా పోవు. మనం ఆల్రెడీ ఇందులో చక్కెర ఇవన్నీ పెడతాం కదా. సో ఇది కనుక లూజ్ ఉంటే మనకు అన్ని చీమలు అన్నీ వెళ్తాయి, గండు చీమలు అవన్నీ. సో సేమ్ ఇది పెద్దగా ఉంది కదా, ఇలాంటిదే సేమ్ క్వాలిటీ సేమ్ టైప్. ఇంకా మనకి చూస్తే ఇంకా అన్ని సేమ్ ఉండేలాగా టైప్ అట్లా చిన్నవి ఇవి. మనకి హాఫ్ కేజీ కావాలంటే అవి చిన్నవి, 1 కేజీ కావాలంటే. మేము మా ర్యాక్ తగ్గట్టుగా సెట్ చేసుకున్నాం సరిత. ఇవి సెట్కి వచ్చేసి 3 4 వచ్చేది. 4 వస్తాయి. అట్లా 2 కావాలి అట్లా బుక్ చేసుకోవడానికి లేదు. సెట్ వచ్చేసి 4 అనమాట. అట్లా ఇవి ఈ చిన్న జార్లు మాత్రం ఒక 12 తెప్పించుకున్నాము. పెద్ద జార్లు మాత్రం ఒక 8 తెప్పించుకున్నాం. ఇవి అనమాట. మా ర్యాక్కి తగ్గట్టు ఈ పొడవు ఇట్లా ఈ విడితి చూసుకొని సెట్ చేసుకొని తీసుకున్నాం అనమాట కొలతలతో. మీరు మా కిచెన్ పక్కన ఉన్న ర్యాక్ చూసినట్టయితే ఆ ర్యాక్ వచ్చేసి 3 ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. 3 పార్టీషన్స్ ఉంటాయి. సో 2 పార్టీషన్స్, ఒక పార్టీషన్ వచ్చేసి ఇంత సైజే ఉంటుంది. ఇంకో 2 పార్టీషన్స్ వచ్చేసి ఇవి ఉంటాయి. సో మేము ఏం చేసామంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఇంత దాంట్లో మనకు సరిపోతాయి కాబట్టి ఇది ఎక్కువ తెప్పించుకొని ఇవి 12 తెప్పించుకొని 8 తెప్పించుకున్నాము. అట్లా ఏదైనా సెట్ ఆఫ్ 4 ఉంటుంది అంతే. మనం 1 సెట్ అయినా తీసుకోవచ్చు, 2 సెట్స్ అయినా తీసుకోవచ్చు. ఇండివిజువల్ ప్రొడక్ట్స్ తీసుకోనికి లేదు. ప్యాకింగ్ మాత్రం ఒప్పుకోవచ్చు. చూడు అన్ని గ్లాస్ ఐటమ్స్ కదా, ఎట్లా వస్తాయో ఏమో అని నేను చాలా భయపడ్డాను. ప్యాకింగ్ కూడా నీట్గా పంపించినారు. అసలు బాగుంది సత్తా. అమ్మ అన్ని నింపేస్తారు, ఇక నింపేస్తుంది. ఇంకా సార్కి ఎన్ని అయిపోయినాయి అని చేసుకుంటుండాలి. అప్పుడైతే కనపడకుండా కదా. వెంటేసారి నాకు ఈజీగా అవుతుంది. అవును, ఏదైనా ఎక్స్ట్రా చెప్తున్నావు అనుకో, ఆల్రెడీ అక్కడ జార్ లో ఉంది కదా, అక్కడ ఉన్నాయి కదా. ఎందుకు మళ్ళీ ఇంకా చీటీలో ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగస్తులు. కరెక్టే, కానీ భలే ఉంది. చాలా బాగుంది సరిత. ఇష్టపడి తెప్పించుకున్నాను. ఇవి 1 కిలో అందాజ పడతావు, ఈజీగా పడతాయి. సో ఇది వచ్చేసి రొటేటింగ్ కిచెన్ స్టోరేజ్ 8 జార్స్ విత్ స్టాండ్ అనమాట. సో ఇది మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఇలా. ఇందులో ఏమేమి పెడతామమ్మా? ఏముంది, ఒకటి ఎల్లిపాయ పొడి, ఒకటి పప్పుల పొడి, ఒకటి మామిడికాయ చట్నీ, ఒకటి కర్రకాయ పచ్చడి. ఫినిష్. వా, ఒకటి అమ్మ ఫ్రేమ్, ఒకటి హోటల్లో మెనూ కూడా ఇంత ఫాస్ట్ చెప్పారు. కర్ణకాయ వాళ్ళ వదిన మరదలు వాళ్ళ మమ్మీ తయారు చేసింది పంపించింది. మీ నానమ్మకేమో మామిడికాయ చట్నీ ఇష్టం, మీ బాబాయ్కి ఏమో పప్పుల పొడి, మీ డాడీకి ఏమో ఎల్లిపాయ పొడి. అంతే. బేసిక్గా ఇది ఏంటంటే సేమ్ వేరే ప్రోడక్ట్స్ లానే ఇది వచ్చేసి మనకు గ్లాస్ వేర్తో వస్తుంది, బోరోసిలికేట్ గ్లాస్తో వస్తుంది. వుడెన్ లిడ్. ఈ వుడ్ కూడా న్యాచురల్ బ్యాంబూతో తయారైనది. అండ్ ఇది మనకి 8 టైట్ ఉండాలి కాబట్టి ఈ సిలికాన్ ట్యూబ్తో మనకి 8 టైట్గా ఇచ్చారు. అట్లా. ఏంటక్క హ్యాపీనా? ఇంకా హ్యాపీ సరిత. అత్తయ్య కూర్చున్నప్పుడు కూడా ఏది కావాలంటే ఇట్లా రౌండ్ తిప్పుకోవచ్చు, ఇలా రొటేట్ చేసుకొని. ఎలాగో మా జేజీ ఓన్లీ ఒక పొడితో ఏం తినదు. సో ఫస్ట్ ఉప్మా చేసినారనుకో, ఫస్ట్ పప్పుల పొడి వేసుకుంటుంది, తర్వాత మెల్లగా ఇట్లా తిప్పి మామిడికాయ కారం వేసుకొని, తర్వాత నెక్స్ట్ 2వ రౌండ్ ఉప్మా వేసుకొని ఏదైనా పొడి, ఎల్లిపాయ పొడి కానీ అట్లా వేసుకొని తింటుంది.
అట్లా అన్ని కవర్ చేస్తాం అనమాట. అసలు ఏంటత్త నీకు బీపీ ఉంది మామిడికాయ పచ్చడి వేసుకున్నావు కొంచెమే గుజ్జు వేసుకునే అంటారు, కానీ అన్ని టచ్ చేస్తావు సరిత. అది కొంచెం అది కొంచెం అది కొంచెం వేసుకుంటాను. ఇలాగా చాలా మంది అంటే అప్పటి వాళ్ళు అందరూ అంతేనేమోలే. ఒకవేళ రాత్రి మనం ఉప్మా తింటున్నట్టయితే పెరుగు వేసుకొని కూడా తింటా. పెరుగు కాంబినేషన్ బాగుంటుంది కదా. ఏం పునీత అట్లా చూస్తున్నావు? ఇదా, ఇది ఒకటైనా నీకు సరిపోతుందా సరిపోదా అని డౌట్తో చూస్తున్నా. ఎందుకంటే నువ్వు ఏదైనా కూరగాయలు చెప్తావు కదా, అవును, డాడీకి చెప్తావు. డాడీ కొన్నిసార్లు తెస్తాడో తేడో మనకు తెలియదు, కొన్ని మర్చిపోతాడు. నువ్వు ఎమ్మడే బాబాయ్కి చెప్పింటావు, అది లాస్ట్కి ఇద్దరు తెచ్చింటారు. నిజం. అది లాస్ట్కి ఇంటికి వచ్చేసరికి మనం 1 kg కాదు 2 kgs అవుతాయి బేసిక్గా. కొంచెం పెద్దవి పెట్టు మళ్ళీ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ టైం. స్టాక్ ఆన్ కంటైనర్ సెట్ ఆఫ్ 7 వస్తాయి. ఇది మెయిన్లీ ఫ్రిడ్జ్ స్టోరేజ్కి. ఇంకా సో ఈ స్టాక్ ఆన్ 7 కంటైనర్ వచ్చేసి మనకి హై బోరోసిలికేట్ గ్లాస్తో తయారవుతుంది. అండ్ ఇది మైక్రోవేవ్ సేఫ్ కూడా. అండ్ ఇది గ్రూవ్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఫుడ్ ఫ్రెష్నెస్తో ఉంటుంది. అండ్ ఇది ఈజీ టు స్టాక్, ఈజీ టు క్లీన్, FDA అప్రూవ్డ్. ఒకవేళ మనం డిష్ వాషర్ తెచ్చుకుంటే ఇది డిష్ వాషర్ ఫ్రీ. ఓకే. అండ్ 100% రీసైక్లబుల్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అనమాట ఇది. ఓకే, ఓకేనా. చాలా బాగున్నాయి కదా అసలు, మంచిగా అంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి. ఇందులో పెట్టుకుంటే ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు కదా. ఫుడ్ ఐటమ్ ఇది ఓవెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, ఓవెన్ మైక్రోవేవ్ చేయొచ్చు. బోరోసిలికేట్ గ్లాస్ కాబట్టి మైక్రోవేవ్ చేయొచ్చు మనము. అట్లా ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు సరితా ఇవి. సో దీని బేసిక్గా గ్రూవ్ బేస్డ్ అనమాట. గ్రూవ్ బేస్డ్ అని ఎందుకు అంటారంటే మనం ఫుడ్ పెట్టినా కానీ ఫ్రెష్గా ఉంటుంది. సో మనం కొత్తిమీర పెడితే ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇవన్నీ టిష్యూ పెట్టి అవన్నీ పెట్టి చేస్తాం కదా, డైరెక్ట్ కొత్తిమీర పెట్టేయచ్చు. ఓకే. సో టిష్యూ పేపర్ గోల తగ్గిపోతుంది అనమాట. ఏంటక్క ఫుల్ సాటిస్ఫాక్షన్? అన్నీ వచ్చినాయి సరితా, ఒక్కటి రాలేదు. అదేదో నల్లది పాటలక కుండ లాంటిది పెట్టింటివే మనము. ఇంకేం రాలేదమ్మా దాంట్లో చూడు పుంత ఏమన్నా వచ్చిందేమో. దీంట్లో ఉందత్త. అవునా? ఇది నేను థర్మాకోల్ అనుకున్నా. నేను ఇందాకనే అమ్మ చెక్ చేయమంటే చూసాను, నేను గమనించలేదు. అరే వా, ఏంటక్క ఇదేంది వెరైటీగా ఉంది, చిన్న కుండ. అసలు ఎంత ముద్దుగా ఉందో చూడు, క్యూట్ ఉంది కదా. ఇది ఆ గ్లాస్ పాట్ కూడా బాగున్నాయి అసలు. టీ గ్లాస్ ది అది. దీంట్లో వంట చేసుకోవచ్చు సరిత. సో సిరామిక్ బిల్డ్, ఇది వచ్చేసి హెల్త్ అండ్ సేఫ్ కుకింగ్ అండి. హీట్ని బాగా హోల్డ్ చేస్తుంది, స్లో కుకింగ్కి పర్ఫెక్ట్ అనమాట. ఫుడ్ టేస్ట్ కూడా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుందండి. నేను ఈరోజు చికెన్ కర్రీ చేశాను కదా, టేబుల్ మీద పెట్టినా కూడా ఇంకా ఉడుకుతూ ఉందన్నమాట. సో అంత అంటే హీట్ది వేస్తే హీట్గానే ఉంటుంది, కూల్ వేస్తే కూల్గా ఉంటుందన్నమాట. వీటిలో ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి. మనం ఇట్లా పట్టుకొని పెట్టేయచ్చు అనమాట. ఇక్కడ బయటికి అంతా హీట్ ట్రాన్స్ఫర్ కాదు. మరి లిడ్ చూడు భలే ఇచ్చాడు కదా, కాంబినేషన్ బ్లాక్ అండ్ బ్రౌన్. కుండ సైజ్ చూసి తీసుకుంటావు, ముద్దు మరి కొన్ని ఏంటంటే చిన్న చిన్నవి ఇష్టపడతాం సరిత. ఇది పెద్దది కావాలనుకున్నా కానీ ఉన్నది ఇది ఒక ఐటమ్ చిన్నది అని చెప్పి ఇట్లా బుక్ చేసుకున్నా. కానీ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద సైజులోనే బుక్ చేసుకోండి, మంచిగా బాగుంటుంది అనమాట. చేపల పులుసు, కర్రీస్ కానీ అన్నీ బాగా చేసుకోవచ్చు. ఇంకేంటమ్మా సర్దేద్దామా? ఇంకా సరే సరే సర్దేసుకో. ఇంకా ఉంటారు ఎమ్మడే మాట మార్చేస్తారు చూడు. బాబా నేనే సర్దుకుంటానమ్మా. ఎట్లయినా మేము సర్దినా ఒప్పరు. ఒక దాంట్లో ఇంకో దాంట్లో పెడితే ఎందుకు ఇది ఇందులో పెట్టావు, నాకు అన్ని డబుల్ పనులు మీరు అసలు చెయ్యకండి, పక్కన పడండి మీరు అంటారు. అంటే నాది నేను సర్దుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ సరిత. అంటే నా మైండ్లో ఏది ఉందో అదే సర్దుకోవాలి. ఇట్లా చాలామంది ఉంటారు పేరెంట్స్. ఎంతమంది ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో అన్నీ వచ్చేసాయి, ఇంకొకటి కూడా పెట్టాము, అది కూడా వస్తుంది అనమాట. ఓకే అండి, చూసారు కదా. సో మేమైతే ఇవన్నీ నెస్టేషియా ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాము. చాలా బాగున్నాయండి, క్వాలిటీ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. మా వంటగదికి తగ్గట్టుగా మేము మేక్ ఓవర్ చేసేసుకున్నాను. అందులో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇన్నాళ్ళకైతే కుదిరింది. వీళ్ళు వచ్చినప్పుడల్లా చెప్పినప్పుడల్లా సరేలేమ్మా అంటారు. ఈసారి మాత్రము పట్టుబట్టి కొలతలు అన్నీ చూసుకొని తెప్పించుకోండి.
కొంచెం ఇట్లాంటి బౌల్స్ కూడా పెద్ద సైజులో తీసుకుంటేనే మేలు అనమాట. ఎందుకంటే మనం ఎంత లేదన్నా ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటారు కాబట్టి కలర్ రైస్ కానీ, వెజిటబుల్ రైస్ కానీ, పులావ్ కానీ ఇలా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇవి మాత్రం మస్తు అవుతాయండి. నెల సరుకులకి తెప్పించుకుంటాం కదా, అన్ని కేజీలవి, అవి ఒక 8, ఇవి ఒక 12 అలా తెప్పించుకున్నాను. నా వంటగదిని అయితే ఇలాగా మార్చుకున్నానండి. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మొదటిసారిగా మా చిన్నమ్మాయి తెర మీదకి వచ్చి ఇలాగా మాట్లాడింది, ఎలా మాట్లాడింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.